राजीव गांधी जोहार राजीव गांधी जोहार 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 వస్తాడబ్బా ఇట్లండి ఈ రాజీవ్ గాంధీ గారు సీనియర్ రిపోర్టర్ ఆయన ఓకేనా గట్టిగా మాట్లాడండి గట్టిగా మాట్లాడండి మాకు లేదు ఓకే సార్ ఓకే మీడియా మిత్రులకి నమస్కారం. ఈ రోజున మన రాజీవ్ గాంధీ గారి జయంతి కదిరి కాన్స్టిట్యున్సీలో మన డీసీసీ గారు శ్యామరాజు గారి ఆధ్వర్యంలో కదిరి కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఎందుకనంటే ప్రధానంగా చూసుకుంటే భారతదేశ ప్రజలందరికీ తెలుసు మన రాజీవ్ గాంధీ గారి ద్వారానే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఈరోజు ఇండియాలో ఎంత మెరుగ్గా వచ్చాయంటే ఆ ఘనత మన కాంగ్రెస్ పార్టీ, అలాగే మన ఫార్మర్ యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిన రాజీవ్ గాంధీ గారి వల్లే ఈరోజు ఇంత కమ్యూనికేషన్ డెవలప్ అయింది. అలాగే స్పోర్ట్స్ వరకు వస్తే 1982లో ఏషియన్ కప్ అనేది, ఏషియా స్పోర్ట్స్ అనేది తీసుకొచ్చింది కూడా రాజీవ్ గాంధీ గారు. అప్పట్లో స్పోర్ట్స్ అనేది ప్రతి ఒక్క ఫ్యామిలీలో స్పోర్ట్స్లో ప్రతిభ రావాలి, భారతదేశానికి ఎంతో ప్రైడ్ రావాలని చెప్పి స్పోర్ట్స్ అనేది ఒకటి ఉన్నది అని క్రియేట్ చేసింది కూడా మన రాజీవ్ గాంధీ గారు. అలానే స్పోర్ట్స్ శాఖ అసలు మినిస్ట్రీలో స్పోర్ట్స్ అనేది ఉండేది కాదు అప్పుడు. అలాంటిది మన రాజీవ్ గాంధీ గారే ఎంతో స్పోర్ట్స్ ఎంతో ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా అని చెప్పి స్పోర్ట్స్ శాఖ కూడా తీసుకొని వచ్చారు. సో మన కాంగ్రెస్ పార్టీ ఎన్నో గొప్ప పనుల్లో మన రాజీవ్ గాంధీ గారు చేసింది ఎప్పటికీ కూడా ఎవరూ కూడా మర్చిపోలేదండి. సో ఈరోజు ఆయన జన్మదినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. భారతరత్న ఈ దేశ మాజీ ప్రధానమంత్రి అయినటువంటి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి వేడుకలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి ఘనంగా జరుపుకోవడం జరుగుతోంది. రాజీవ్ గాంధీ గారంటే ప్రపంచంలోనే నేటికి కూడా ఆయన్ని ఎవరు మరవలేదు. మన భారతదేశంలో టెలిఫోన్ మనం ఆనాడు ల్యాండ్లైన్ టెలిఫోన్లు మాట్లాడామన్నా, కంప్యూటర్లు మన దేశానికి పరిచయం అయిందన్నా, ఈరోజు మొబైల్ ఫోన్స్ మనం వాడుతున్నామన్నా దీనికి ముఖ్య కారకుడు ఎవరంటే యువ నేత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రాజీవ్ గాంధీ గారు అంత సౌమ్యుడు ఎవరు లేడని చెప్పి ప్రపంచంలో ఉండేటువంటి దేశాలన్నీ కూడా సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి. ఆనాడు తమిళనాడులో రాజీవ్ గాంధీ గారి యొక్క పర్యటనలో భాగంగా ఆయన బయలుదేరే ముందు ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ప్రధానమంత్రి గారు మీరు వెళ్ళకండి, మీ ప్రాణానికి ప్రమాదం ఉంది, చనిపోయే అవకాశం ఉంది, మీ మీద బాంబు దాడి జరిపే అవకాశం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ వ్యవస్థ చెప్పినా కూడా లేదు లేదు, నేను తమిళనాడు ప్రజలకు మాటిచ్చాను, అక్కడ సభకు వెళ్తాను, నాకు ప్రాణాలు కాదు ముఖ్యం, నా దేశ ప్రజలే నా ముఖ్యం అని చెప్పి ఆ రోజు ఆ మీటింగుకి వెళ్ళి ప్రాణత్యాగం ప్రజల కోసం చేసినటువంటి గొప్ప నేత రాజీవ్ గాంధీ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ఆయన బిడ్డ అయినటువంటి రాహుల్ గాంధీ గారు మరియు ప్రియాంక గాంధీ గారు, ఆయన
హత్యకు కారణమైనటువంటి ఏదైతే మహిళ జైలు జీవితం గడిపిందో, మరి ఆ మహిళను ప్రియాంక గాంధీ గారు వెళ్ళి ఎంతో ప్రేమగా పలకరించి ఆమెను క్షమాభిక్ష పెట్టినటువంటి గొప్ప నాయకురాలు మరి ప్రియాంక గాంధీ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ఇంత మంచి కుటుంబం, కల్మషం లేని కుటుంబం ఏదైనా ఈ దేశంలో ఉందంటే అది కేవలం మన గాంధీ కుటుంబం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ దేశానికి ఇంత మంచి నడవడిక, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో గాంధీ కుటుంబం దేశానికి పరిపాలన కొనసాగించింది. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం హింసను ప్రేరేపిస్తూ ఉంది, అనారోగ్యకరమైనటువంటి వాతావరణంలో పరిపాలన కొనసాగిస్తూ ఉంది. ఏమి తినాలన్నా, ఏమి బట్టలు వేసుకోవాలన్నా ఈరోజు భారతీయ జనతా పార్టీ నిర్ణయిస్తూ ఉందంటే ఇది చాలా ప్రమాదకరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, రాజీవ్ గాంధీ గారు ఇంతటి గొప్ప నాయకులు కలలు కన్నటువంటి పరిపాలన మన దేశంలో ఈరోజు లేదు. దీనికి కారణం ఈ ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా వీళ్ళు నిజంగా భారతదేశంలో ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ వాళ్ళు పుట్టి ఉంటే స్వాతంత్ర ఉద్యమంలో ఆనాడు ఏ వ్యక్తి కూడా వీళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు. కనీసం వీళ్ళ ఇంట్లో ఒక కుక్క కూడా చచ్చిపోలేదు. ఇప్పుడైనా కనీసం ఈ దేశానికి మంచి చేయాలనేటువంటి మీకు ఉద్దేశం ఉంటే రాజీవ్ గాంధీ గారు చూపించినటువంటి మార్గంలో నడిచి ఈ దేశానికి మంచి పరిపాలన అందించాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వాళ్లకు కాంగ్రెస్ పార్టీగా మేము తెలియజేసుకుంటూ మరొక్కసారి రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నేను మీ అంజనేయులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. ఇవాళ భారతదేశంలో ఏదైతే ఆ రోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఏదైతే యువకులకి ప్రతిపాదన చేశారో, ఒలింపిక్ అయితేనే, మిగతా ఈవెన్ సాంకేతిక రంగంలో అయితేనే, అన్ని రంగాల్లో కూడా ఇవాళ రాజీవ్ గాంధీ గారు ఆ రోజు చేసిన సంస్కరణ వల్ల భారతదేశంలో ఇవాళ మనము ఒలింపిక్స్లో అయితే క్రికెట్లో అయితే అన్ని రంగాల్లో కూడా మనం ముందున్నామని చెప్పవచ్చు. అందులో భాగంగా యువత క్రీడలకు దూరం అవుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్లు ఉత్సాహవంతులు క్రీడలకి ప్రాధాన్యత ఇవ్వాలని, దానిపైన సపరేట్గా అవగాహన కార్యక్రమాలు మరియు కాంగ్రెస్ పార్టీ మీకు అందరికీ సహకరిస్తుందని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.